ఎవరైనా అడతారక్క అట్లా. వీళ్ళిద్దరైతే కొట్టుకుంటున్నారు. హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా మంచిగా ఉన్నానండి. ఈ రోజైతే మేమైతే ఎటు వెళ్తున్నామో టైటిల్ చూసే ఉండాలా. కాబట్టి మా ఆయన అయితే ముందు వెళ్ళిపోయిండు, నేను వెనకాల వెళ్తున్నాను. మా బ్లాకీ గడ్ కూడా వచ్చిండు నా ఎమ్మటి. ఇదేనండి, ఒక మామిడి చెట్టుకి చాలా మామిడికాయలు అయితే రాలినాయి. ఒక 50 మామిడికాయల దాకా రాలినాయండి. అసలు నేను స్టన్ అయిపోయినా. ఒక 50 మామిడికాయల దాకా వచ్చినాయి. బస్తా నిండిపోయింది. చూసారుగా, బస్తా అయితే నిండిపోయింది. ఎండు మామిడికాయ చెట్టు అయితే మా వారైతే ఎక్కుతుండు. అంటే ఇది పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది. చాలా మామిడి చెట్లు అయితే ఉన్నాయి. ఒక 2 చెట్లే ఇటువైపు మాకెళ్ళి, ఇటువైపు అయితే 2 చెట్లు ఉన్నాయి మా ఇంటికి వెళ్ళి. చాలా పెద్ద గోడ అండి. ఈ గోడకి వెళ్ళి అయితే ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టు ఏమో కొద్దిగా లాంగ్ ఉంటుంది, నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇంకో చెట్టు అయితే మా ఇంటి ముందే ఉంటుంది. ఆ చెట్టుకి అయితే ఇంకా కోయలేదు, యువతల చెట్టుకే కోసినాము. కాబట్టి ఈ చెట్టుకి అయితే బాగానే రాలిన పెద్ద పెద్ద కాయలే. చూడండి, చాలా పెద్ద కాయలు. బమ్మిడి బెండ్లు కాయలు అంటారుగా, తీయగా ఉంటాయి కాయలు అయితే. చాలా బాగున్నాయి తీయగా. ఏంటంటే మగ్గ పెడతానికి, పచ్చడికి కాదు. అవతల వాళ్ళు అడుగుతూ ఇవ్వరు, ఒక 2-3 కాయలు ఇస్తారు. మేము ప్రతి సంవత్సరం గిఫ్ట్లే. దొంగతనానికి వెళ్తాడు మా ఆయనను మా తమ్ముడు. అంటే దొంగతనం కాదు, తెలవకుండా అయితే కోస్తున్నాము. అది దొంగతనం కిందకి వస్తుంది. అంటే ఇంక మీ ఇష్టము. వాళ్ళైతే మామిడికాయలు అయితే కోస్తున్నారు. నేనేమో కింద ఉండి కాయలైతే తీసి ఒక పక్కకి అయితే పెడుతున్నా. ఇప్పుడైతే మా తమ్ముడు వచ్చిండు. వచ్చి వాడికాడ కొయ్యటానికి పైకి చూస్తూ ఉన్నాడు ఎలాగ ఎక్కాలని. గోడ మించి అయితే ఎక్కిండు. ఎక్కైతే వాడు కూడా కోస్తుంటే మా వారైతే వద్దన్నారు. ఇంటి వాంటర్ చూస్తుండ్రా, వద్దులేరా నేను కోస్తున్నా అంటే మళ్ళీ వాడైతే ఇంక అక్కడే నిలబడ్డాడు. ఇంకా పైకి ఎక్కలేదు. చూడండి, చాలా మామిడికాయలు కిందకే రాలి పడుతున్నాయి. ఆయన చూస్తే వీళ్ళకి బడిత పూజే. ఓ 20 మినిట్స్లో అయితే మామిడికాయలు మొత్తం కోసేసారు. మా వారైతే పైన చూస్తూ ఉన్నాడు ఇంకొన్నాయా లేవని. నేనేం చెప్తున్నా, ఇక్కడ ఉన్న మామిడికాయలని చూపిస్తున్నాను. వాళ్ళైతే కోస్తున్నారు. పైన ఉన్నారుగా, సరిగా కనపడట్లేదు. ఎక్కువ శాతం కింద రాలిపడి ఉన్నాయి. మా వారు చూడండి పైన కూర్చొని ఉన్నాడు కోతిలాగా. నేను కింద నిలబడి చూస్తున్నా. అంటే కింద వేస్తున్నారు మామిడికాయలు. వేస్తుంటే నేను అవి వేరి పక్కకు పెడుతున్నా. లాస్ట్లో బస్తాలు వేద్దాంలేని ఇంకా అవన్నీ వేరే పక్కకు పెడుతున్నా. చూడండి, చాలా కాయలు రాలినాయి. అంటే రాలేదు, ఇప్పుడే కోసారు. వాళ్ళే కోసి కిందకి వేసారు. వాళ్ళు నేను క్యాచ్ పట్టలేనని కింద వేసారు. ఏం పలగలేదు, మొత్తం ఆకే ఉంది కాబట్టి మేనేజ్ చేసింది. ఏం పలగలేదు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. కోతులు అయితే బాగా తింటున్నాయండి. కోతులు లేకపోతే కాయలు చాలానే ఉండేవి. కోతులు ఉండటం వల్ల కాయలు అయితే చాలా వరకే అయిపోయినాయి చెట్ల మీద. కోతులు లేకపోతే చాలా కాయలు ఉండేవి. అసలు కోతులు అటు ఇటుగా 50 కోతులు చిల్లర వస్తున్నాయి డైలీ. కాబట్టి ఒక 20 కాయలైనా డైలీ పోతున్నాయి. కోతి మనిషికి ఒక కాయ తీసుకున్న కాయలు చాలా వరకు కోసి తినే సగం పడేస్తున్నాయి కోతులు అయితే. మేమైతే ప్రతి సంవత్సరం ఇటువైపు వచ్చి అంకుల్ వాళ్ళకి తెలవకుండా కాయలు అయితే కోస్తాము. కోసి మగ్గ పెడతాము. నేను తర్వాతకి మగ్గ పెట్టిన వీడియో కూడా చూపిస్తాను, ఎలా పండబెట్టినామో అనే వీడియో చూపిస్తాను. ప్రస్తుతానికైతే కోసి ఇంట్లో అయితే పెట్టినాము. తర్వాత గడిపెట్టి అయితే కోసిండు. యువతల అంటే ఏలాడబడ్డ కాయలు గడిపెట్టి కోసిండు. అవి అందకపోతే చాలా పడ్డాయి గడిపెట్టిన కోసిన కాయలు. తర్వాత మళ్ళీ చెట్టు ఎక్కిండు పైకని. ఇంటి ఓనర్ ఉన్నాడు కానీ ఆయన ఎక్కడో లోపల ఉన్నాడు. అంటే అది ఇల్లు కాదు, ఒక షెడ్, వాటర్ ప్లాంట్ అని ఒక షెడ్ అది. ఆ షెడ్లో మామిడి చెట్లు ఉంటాయి, చాలానే ఉంటాయి. చెట్లు అయితే ఒక 10 చెట్లు దాకా ఉన్నాయి. ఎక్కువ శాతం ఈ చెట్టు కానీ మా ఇంట్లో చెట్టుకి ఎక్కువ కాస్తాయి చెట్లు. అంటే మా ఇంట్లో ఉండదు ఆ చెట్టు. మా ఇంటికి యువతలు కానీ గోడ కానీ ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కానీ చెట్టు గోడ కానీ చెట్టు యువతలు ఉండటం వల్ల మాకెళ్ళి ఎక్కువ కాయలు రాలుతాయి. అంటే గాలి దుమ్ము వస్తే బాగా రాలుతాయి కాయలు అయితే. కాబట్టి ఎక్కువ గాలి దుమ్ము రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎండలు బాగా తగులుతున్నాయి. కాయలు కూడా పెద్దగా అయినాయి. మళ్ళీ వాళ్ళు కోసేస్తారేమో అని నేనే ఈ రోజు వెళ్ళి కొయ్యిపోరాదు అంటే మధ్యాహ్నం టైంలో అన్నానికి వచ్చినప్పుడు మా వారు అయితే చెట్టు ఎక్కి అయితే కోసిండు కాయలన్నీ. చూడండి, చాలా పెద్ద పెద్ద కాయలు.
బాగున్నాయి తియ్యగా. పండుతే ఇంకా బాగుంటాయి కాయలైతే. అంతలోకి మా పప్పిగాడు కూడా వచ్చిండు. కాయలను ఎత్తుకొని వెళ్దామని, ఓ 2-3 కాయలు ఎత్తుకొని వెళ్దామని వచ్చిండు తిందామని. వాడు ఏర్రాకు ఓ 2 కాయలు అంటే ఎండ కొడుతుందర కొద్ది కాయలు ఏర్రా అంటే ఏరట్లేదు, తీసుకొని రావట్లేదు. కాయలు చెట్లలో అక్కడక్కడ పడ్డాయి. నేను చాలా వరకు కాయలు ఏరిన, వాడు ఏర్రా అంటే వాడు ఏరనని ఒక కాయ ఎత్తుకొని వెళ్ళిపోయిండు తినుకుంటూ. తర్వాత మా తమ్ముని బతిలాడితే వాడైతే వేస్తుండు. నేను వీడియో తీస్తా అంటే వీడియో తీయక నన్ను అంటాడు వాడు. సరేలే తీయొద్దు అంటాడు కానీ నేను అయినా వీడియో తీసిన వాడిని. వాడు తీయక అంటాడు. సిగ్గుపోతుందంట వాడి ముఖం చూస్తే అందరూ. ఏమైందిరా నీ ఏం బట్టలు ఇప్పి తీయట్లేక మామూలుగా వీడియో తీస్తున్నా అంటే నవ్వుతాడు. ఈ బస్తా అయితే నిండిపోయిందండి. మేమైతే కాయలు నిండిపోయింది. ఇంకా కోద్దాం అనుకున్నాంలే కానీ వద్దులే, మరీ మొత్తం కోస్తే ఇంటి ఓనర్ ఊరికిస్తాడని వద్దులే అని ఇంక కొయ్యలేదు. చాలా వరకు అయితే కోసినాం, 50 కాయల దాకా. ఒక్క చెట్టుకే కోసినాం, ఓన్లీ ఒక్క చెట్టుకి అన్ని కాయలు వచ్చినాయి. ఇంకో చెట్టు ఉన్నాయి, ఆ చెట్టు నైట్ టైం కోస్తారంట వాళ్ళు. అంటే ఇంటి ఓనర్ ఉంటాడుగా, ఆ ప్లేస్ ఓనర్ ఉంటాడుగా, అతను చూస్తాడేమో అని కొయ్యలేదు. ఇది చిబ్బరి చెట్టు కాబట్టి అతను మా ఇంట్లో ఎవరైనా అడతారంట అట్లా. మా ఆయన మామిడికాయలు దొంగతనం చేసుకొని గోడ మించి వస్తాడు. అగ్గండి ఎట్టున్నాడు చూడండి వీడియోలో. వీళ్ళిద్దరైతే కొట్టుకుంటున్నారు. ఎందుకు అక్కడేమో ఫన్నీగా ఉంది. అంటే నేను వీడియో దింపుతా అంటే నేను ఇంటి ఓనర్ చూపిస్తావు దొంగతనాలు చేస్తున్నారని ఈ వీడియో చూపిస్తా అంటే మా తమ్ముడు ఒకటే నవ్వుతుండు చూపించుకో అని. తర్వాత వాళ్ళిద్దరు ఏదో ఇంకా కొట్టుకుంటున్నారు. అరే నీ పేరు చెప్పిద్దిరా అక్క అని, లేదు నీ పేరు చెప్పిద్దా అని వాడు నవ్వుకుంటా ఉన్నారు ఇద్దరు. చాలా ఫన్నీగా అక్కడైతే జరిగింది. అంటే నీ వీడియో దింపుతా అంటే ప్రతి ఒక్కటి వీడియో దింపు, మా వారు మామిడికాయలకు వస్తాడు, మా వారు దొంగతనం చేస్తాడు, అది ఇదని అన్నిటి వీడియో దింపు అని అంటున్నారు. మరి నేను వచ్చింది వీడియో దింపుకోవటానికి ఇక్కడికి, లేకపోతే నేను ఎందుకు వస్తాను మామిడికాయల కోసం? అసలుకి రాను నేను ఎండలో పడి. అప్పటికి 3 అవుతుంది అనుకుంటే, 3:30 అవుతుంది. బాగా ఎండ కొడుతుంది. అయినా నేనేమో కొద్దిగా ఇటు చల్లగా ఉందని ఇటువైపు నిలబడ్డా, వాళ్ళే ఏరుకొని బస్తాలు వేసిండు. నేను ఓన్లీ వీడియో దింపుకుంటూనే ఉన్నా. ఫస్ట్లో ఏరినలే కానీ తర్వాత ఇంకా అలిసిపోయి ఇంక నీడకు వచ్చి నిలబడి వీడియో దింపుకుంటున్నా. వాళ్ళు మొత్తం ఏరుకొని తీసుకొని వెళ్ళిపోయారు. మా తమ్ముడు మూతి మీద తిండని నేను అక్కడే నిలబడ్డాను. అక్కడే ఉండు, నేను గేట్ వేస్తానని గేట్ వేసిండు మా ఆయన. తర్వాత నేను గేట్ తీసుకొని నేనే వెళ్ళిపోయినా. ఇక దగ్గరే అండి, కొద్దిగా దగ్గర చెట్టు ఇదైతే. నేనైతే వెళ్తున్న ఒక్కదాన్ని, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళినాక బయట అయితే పెట్టలేదు మామిడికాయలు, ఎందుకంటే కోతులు వస్తాయి కాబట్టి బయట అయితే పెట్టలేదు మామిడికాయలు. ఇంట్లోనే పెట్టుకున్నారు మామిడికాయలు మొత్తం. చూడండి బస్తా నిండిపోయింది మామిడికాయలు అయితే. అయితే మగ్గ పెట్టాలి, మగ్గ పెట్టేటప్పుడు కూడా నేను వీడియో షూట్ చేస్తాను, అప్పుడు చూద్దరు ఎలా పండినాయి మామిడికాయలు ఎలా అని. తీయగుంటాయండి పండినాక మామిడికాయలు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మా ఆయన అలిసిపోయి వచ్చి నీళ్ళైతే తాగుతుండు, నాకెళ్ళి చూసుకుంటూ వెళ్తుండు. దేనికంటే నన్ను కొట్టారు వీళ్ళు, నన్ను చూసుకుంటూ వెళ్తారు. అంటే సరదాగా కొట్టారు అనుకోండి. ఇంకా సరదా కాస్త సీరియస్ అయింది, నిజంగా పెదం పలిగిపోయింది. వాడేమో నేను పలగొట్టిన జోక్తో కొట్టిన మా అమ్మకి చెప్తాడు. నేను మా అమ్మకి చెప్తున్నా వాడు ఖరాబ్ పెట్టి కొట్టిండు, పెదం మీద కొట్టిండని నేను మా అమ్మకి చెప్తాను. వాడేమో కొట్టలేదు సరదాగా కొట్టిందని వాడు అంటుండు. సరేలే అని ఇంకా సైలెంట్ అయిపోయినా. మా అమ్మ అయితే ఇక్కడ మామిడికాయ కోసి మమ్మీ అంటే మామిడికాయ అయితే కోసి ఇస్తుంది. చాలా బాగుందండి, తియ్యగుంది మామిడికాయ అయితే. నాకు చాలా బాగా నచ్చింది మామిడికాయ. తియ్యటి మామిడికాయ. అంటే ఇది ఇప్పుడు కోసిన మామిడికాయ కాదండి, ఒక 2 డేస్ అవుతుంది మామిడికాయ. మా అమ్మ పండిందేమో అని అది కోస్తుంది. నేను అప్పుడు వేరే కాయ కోయి మమ్మీ, నేను తెచ్చిన కాయ అంటే అది కొయ్యలేదు. ఇది పండిందేమో అని ఇది కోస్తుంది. ఇదేం పండలేదు, పచ్చిగా ఉంది అట్లనే. ఇంకా సరేలేని తింటే బాగానే ఉంది, తీయగానే ఉంది కాయ అయితే. పండిద్దేమో అనుకొని అట్లా 3 రోజులు పక్కన పెట్టింది, అదేం పండలేదు కాయ, పచ్చిగానే ఉంది. తియ్యటి కాయ కాబట్టి టేస్ట్ అనిపించింది. ఉప్పు కారం వేసుకొని తింటే. ఉప్పు వేసుకొని తిన్నాం, ఎక్కువ కారం వేయలేదు. దాంట్లో కారం వద్దులే పిల్లగాళ్ళు కూడా తింటారని కారం కూడా వేయలేదు, ఓన్లీ ఉప్పు వేసుకొని తిన్నాము. మా వారు లేరు, మా వారు అయితే వెళ్ళిపోయారు. మా తమ్ముడు ఇంకా నేను
మా పప్పిగాడు కూడా లేడు. ఇంక మా అమ్మ నేనైతే తిన్న ఒక మామిడికాయని. నేనైతే ఒక 2 పీస్ తిన్నా అంతే. ఎక్కువ తినను మామిడికాయలు అయితే. పండిన మామిడికాయలు కూడా ఒక కాయ తింటా అంతే. మరి ఎక్కువ తినను. బాగుంటేనే తింటా. ఒక 2, 3 కాయలు, బాగోకపోతే ఒక కాయ తింటాం ఎక్కువ. పండిన కాయలు అవి కూడా, పచ్చికాయలు అయితే అస్సలుగా తినను. ఇష్టం కానీ మామిడికాయలు మరి పెద్దగా తినను. అంతే, ఆశ ఎక్కువ, తింటాం తక్కువ నేను దేనికైనా. ఇక్కడైతే మా అమ్మ ఉప్పు కారం వేస్తుంది. మామిడికాయలు అయితే కోసినాక ఉప్పు కారం వేసేసింది. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. ఈ 3 డేస్ అవుతున్నాయి. నేను తర్వాతకి పండిన కాయలు కూడా చూపిస్తాను తర్వాతకి. మా వారు ఎట్ట మగ్గ పెడతాడు, ఎట్లా వేస్తారని. మేము ప్రతి ఇయర్ ఇట్లేనండి, కాయలు కోసి అట్లనే పండించి ఇంకా మా అమ్మలు కొన్ని, మా అత్తయ్య వాళ్ళు కొన్ని, మా వదిన వాళ్ళకి కొన్ని, కావాల్సిన వాళ్ళకి ఒక 5-6 కాయలు ఇస్తాము. ఇక్కడైతే ఇంకో ఇంటి పక్కన పిల్లగాడు కూడా వస్తే ఆ పిల్లగాడు ఓ 2 మామిడికాయలు తీసుకున్నాడు. మా మమ్మల్ని కూడా ఎగబడి ఒకటి తీసుకుంది. మా తమ్ముడు కూడా ఓ 2 తీసుకున్నాడు. గిన్నె అన్నాడు. తర్వాత నేనే లాక్కొని తీసుకొని నేను తిన్నాను. చాలా బాగున్నాయండి తియ్యగా కాయలైతే. కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ ఎక్కువ రావట్లే పెద్దగా. దేనికో దానికో ఒక వీడియోకి వస్తుంది ఒక 500, 300, 200 వస్తుంది అంతే. ఒక 1K న్యూస్ దాటట్లేదు. ఏ వీడియోకి కూడా పెద్దగా ఎక్కువ న్యూస్ రావట్లే. 100 న్యూస్ కూడా రావట్లే నాకైతే. నాకు తెలిసి ఒక 2, 3 వీడియోస్కి ఒక 200, 300 న్యూస్ వచ్చింది. ఒక 1K న్యూస్ కూడా రావట్లేదు దేనికి, ఏ వీడియోకి. కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియో అంటే ఆపి చూడకోకుండా పూర్తిగా చూడండి. లాంగ్ వరకు, ఫస్ట్ నుంచి లాంగ్ వరకు చూస్తేనే నాకు అనేది న్యూస్ అనేది వచ్చిద్ది, సబ్స్క్రైబర్స్ అనేది పెరిగిద్ది. నా వీడియో కూడా వైరల్ అయ్యిద్ది. ఏ వీడియో వైరల్ అవ్వలేదు. ఏ వీడియో కూడా అంత పెద్దగా ఎవరు చూడలేదు నాదైతే. కాబట్టి మీరు చూడండి, కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి వీడియోనైతే. అట్లయితేనే నా వీడియో వైరల్ అయ్యిద్ది. కాబట్టి నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తుండండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాంటి వీడియోసే తీస్తాను. హోమ్ టూర్ వీడియో తీద్దాం అనుకుంటున్నా. అది కూడా చూడండి ఖచ్చితంగా. హోమ్ టూర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియోస్కి కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ తీస్తాను. దాదాపు ఎక్కువ మంది అబ్బాయిలు చూస్తారు అనుకుంటా. అమ్మాయిలు ఎవ్వరు చూడరు. ఎవరో ఒకరు చూస్తారు అంతే. పెద్దగా ఎవరు చూడట్లేదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా ఎవ్వరు లేరు పెద్దగా. ఒక 300 మెంబర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్, ఎక్కువ మంది కూడా లేరు. కాబట్టి కొద్దిగా నా వీడియో చూసేటోళ్ళైనా ఒక్కరిద్దరైనా పూర్తిగా చూడండి. ఇంతేనండి వీడియో.